వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో వాటిని అనాలిసిస్ చేసి మీకు ఈ క్వశ్చన్స్ అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకటికి రెండు సార్లు క్లియర్గా అయితే చూసుకోండి. ఈ యొక్క ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ పీడిఎఫ్స్ ఉన్నాయో వీటిని కూడా మీకు ఎగ్జామ్కి ముందు చదువుకునే విధంగా అందించడం అనేది జరుగుతుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ అయితే చేస్తాను. కాబట్టి గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇట్లా రైల్వేకి సంబంధించి కానీ ఎస్ఎస్సికి సంబంధించి కానీ జీకే సెక్షన్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక క్లాస్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధించడానికి ప్రారంభించినటువంటి పథకం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్ అన్నమాట. ఉత్తరప్రదేశ్ నుండి ఇటీవల ఏ సంగీత వాయిద్యానికి జిఐ ట్యాగ్ అనేది లభించడం జరిగింది అంటే మనకి బనారసి, షెహనాయికి, అదేవిధంగా తబలా, ఈ రెండింటికి లభించడం జరిగిందనమాట. కాబట్టి ఆన్సర్ బోత్ 1 and 2. సైబర్ సెక్యూరిటీలో రాన్సమ్ వేర్ ప్రాథమికంగా ఏం చేయడం జరుగుతుంది? డేటా ఏదైతే ఉంటుందో ఈ యొక్క డేటాని లాక్ చేసి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఓకేనా? ఇదొక మాల్వేర్ అనమాట. హోజ్గిరి జానపద నృత్యం భారతదేశంలోని ఏ తెగవారు ప్రదర్శిస్తారు అంటే మనకి త్రిపురలోని రియాంగ్ తెగవారు హోజాగిరి జానపద నృత్యం ప్రదర్శించడం జరుగుతుంది. 2025 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఎవరు అందుకున్నారు? ఓకేనా? లిటరేచర్లో మనకి నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి వ్యక్తి లాస్లో క్రాస్నా హోర్కై. ఓకేనా? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓఎస్ఐ మోడల్లోని ఏ లేయర్ డేటా ప్యాకెట్ల రూటింగ్ ఏదైతే రూటింగ్ ఉందో ఈ యొక్క రూటింగ్కు బాధ్యత వహిస్తుంది? క్వశ్చన్ ఏంటంటే ఓఎస్ఐ మోడల్లోని ఏ లేయర్ డేటా ప్యాకెట్ల రూటింగ్కు బాధ్యత వహిస్తుంది అంటే నెట్వర్క్ లేయర్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి నెట్వర్క్ లేయర్. హల్దీఘట్టి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగితే 1576లో హల్దీఘట్టి యుద్ధం అనేది జరిగింది. 1576. విండోస్ 11లో తెరిచి ఉన్నటువంటి అప్లికేషన్ల మధ్య మారడానికి వాడేటటువంటి షార్ట్ కట్ ఏంటి అంటే ఆల్ట్ ప్లస్ ట్యాబ్ని నొక్కితే మనకి మారడం జరుగుతుంది. సప్తమాతృక ఆరాధన ఏ ప్రధాన దక్షిణ భారత రాజవంశానికి సంబంధించింది అంటే బాదామి చాళుక్యులకి సంబంధించింది అనమాట. సప్తమాతృక అనగానే మీకు బాదామి చాళుక్యులు గుర్తు రావాలి. 2025లో ఏ భారతీయ రాష్ట్రం లాడ్లీ బెహనా 2.0 పథకాన్ని ప్రారంభించింది అంటే లాడ్లీ బెహనా 2.0 అనగానే మధ్యప్రదేశ్. ఆప్షన్ పి, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. వెబ్ 3.0 అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే మనకి బ్లాక్ చైన్ ఆధారిత వికేంద్రీకృత వెబ్ను సూచించడం జరుగుతుంది. డిసెంట్రలైజ్డ్ వెబ్ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2026 నాటికి క్రింది వాటిలో నవరత్న హోదా కలిగిన కంపెనీ ఏది అంటే మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ అనేది నవరత్న హోదా కలిగినటువంటి కంపెనీ. మిగిలినటువంటి బిహెచ్ఈఎల్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఓఎన్జీసీ కానీ ఇవన్నీ మహారత్న కంపెనీస్. దాండియా రాస్ నృత్యం అనేది ఏ హిందూ దేవతకు అంకితం చేయబడింది అంటే దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఎంఎస్ ఎక్సెల్ 2024 వర్క్షీట్లో గరిష్టంగా ఎన్ని వరుసలు అంటే ఎన్ని రోస్ ఉంటాయి అని అడిగారు. ఎన్ని రోస్ అంటే 10,48,576 రోస్ అనేది ఉంటాయి. ఓకేనా? అదే మనకి కాలమ్స్ అడిగారు అనుకోండి 16,384 కాలమ్స్. ఓకేనా? రోస్ అయితే ఇవి, కాలమ్స్ అయితే ఇవి.
1969లో బ్యాంకులు జాతీయకరణం ఏ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది అంటే హజారీ కమిటీ మనకి సిఫార్సు చేయడం జరిగింది. బ్యాంకుల జాతీయకరణం, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట 1969లో. ఏ కమిటీ? హజారీ కమిటీ. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది ఏ క్రీడాకారుడు యొక్క ఆత్మకథ అంటే యువరాజ్ సింగ్ యొక్క ఆత్మకథ. యువరాజ్ సింగ్ యొక్క ఆత్మకథ ఏంటి? ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. నెట్వర్క్లో క్లయింట్ మరియు సర్వర్ మధ్య ఫైళ్లను బదిలీ చేయడానికి ఏ ప్రోటోకాల్ వాడడం జరుగుతుందంటే ఎఫ్టిపి అనే ప్రోటోకాల్ని వాడతారు. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని వాడడం జరుగుతుంది. వ్యక్తిగత ఒలింపిక్ రజత పథకాన్ని గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు? ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరంటే మనకి పివి సింధు. ఎక్కడంటే 2016లో రియో ఒలింపిక్స్లో గెలుచుకున్నారు. భారతదేశంలోని ఏ నగరాన్ని సిల్వర్ సిటీ అని పిలవడం జరుగుతుంది? సిల్వర్ సిటీ అంటే కటక్. ఓకేనా? కటక్ మనకి సిల్వర్ సిటీగా పిలువబడుతుంది. ఎందుకంటే మనకి ఈ ప్రాంతం అనేది వెండి తారకాసి పనికి ప్రసిద్ధి చెందిందనమాట. కమాండ్ ప్రాంప్ట్లో పింగ్ కమాండ్ ఎందుకు ఉపయోగిస్తారు? పింగ్ కమాండ్ అనేది మనకి టు చెక్ నెట్వర్క్ కనెక్టివిటీ. ఓకేనా? నెట్వర్క్ యొక్క కనెక్టివిటీని చెక్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. భారతదేశంలో షోర్ టెంపుల్ ఎక్కడ ఉందంటే మహాబలిపురంలో షోర్ టెంపుల్ అనేది ఉంది. భారత రాజ్యాంగంలోని ఏ భాగం అత్యవసర నిబంధనల గురించి వివరిస్తుంది అంటే భాగం 18. ఓకేనా? పార్ట్ 18 అనేది అత్యవసర నిబంధనల గురించి అయితే తెలియజేస్తుంది. 352 ఆర్టికల్ నుంచి 360 ఆర్టికల్ వరకు 3 ఓకేనా అత్యవసర నిబంధనలు అయితే ఇక్కడ వివరిస్తూ ఉందన్నమాట. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటి? యోగా ఫర్ హోలిస్టిక్ వెల్నెస్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. యోగా ఫర్ హోలిస్టిక్ వెల్నెస్. కంప్యూటర్ పరిభాషలో బగ్ అంటే ఏంటి? మనకి ప్రోగ్రాంలో లోపం ఉంది, ప్రోగ్రాంలో ఎర్రర్ ఉంది అని తెలియజేసి ఒక బగ్ అంటాం. హిమాచల్ ప్రదేశ్ను డిబేట్లో కలిపే కనుమ ఏది అని అడిగితే షిప్కీలా అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ను డిబేట్లో కలిపేటటువంటి కనుమ. 2025 నాటికి 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నటువంటి మొదటి పురుష క్రీడాకారుడు ఎవరు? ఓకేనా? 25ది గెలుచుకోలేకపోయారు, 24 వరకు గెలుచుకున్నారు. ఆయన ఎవరంటే నోవాక్ జోకోవిచ్. ఎవరు వాళ్ళు? నోవాక్ జోకోవిచ్ ఆన్సర్. ఎర్ర చీమల్లో ఏ ఆమ్లం ఉంటుంది? ఓకేనా? విచ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ రెడ్ యాంట్స్ అంటే మనకి ఫార్మిక్ ఆమ్లం. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2. భారత్ జీపీటీ పేరుతో మొదటి స్వదేశీ జనరేటివ్ ఏఐ మోడల్ను ప్రారంభించిన భారతీయ సంస్థ ఏది అంటే కోరోవర్ ఏఐ అనేది ప్రారంభించడం జరిగింది. మొదటి భారతీయ సంస్థ అనమాట. ఏది? భారత్ జీపీటీ పేరుతో మొదటి స్వదేశీ జనరేటివ్ ఏఐ మోడల్ని ప్రారంభించింది. గంగానది యొక్క అతి పొడవైనటువంటి ఉపనది ఏది? గంగానది యొక్క అతి పొడవైనటువంటి ఉపనది ఏదంటే మనకి యమునా నది అతి పొడవైనటువంటి ఉపనది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను. ఈ పీడిఎఫ్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి మీకు వీలయ్యేటట్లు అందించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి సపోర్ట్ చేయండి.